వెల్కమ్ టు రాణీస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ పర్ఫెక్ట్ సాంబార్ రైస్. ఇది లంచ్ బాక్స్లోకైనా లేదా మనం హడావుడి జర్నీస్ చేసి ఇంటికి వచ్చినప్పుడైనా మనకి ఇమీడియట్గా ఒక 10 మినిట్స్లో రెడీ అయిపోయే సాంబార్ రైస్ అండి. లంచ్ బాక్స్లో పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. చూడండి ఎంత బాగుందో ఈ సాంబార్ రైస్. ఇది తింటే కానీ దీని రుచి మీరు ఆస్వాదించినప్పుడు తెలుస్తుందండి. ఈ స్ట్రక్చర్తో చక్కగా ఎంతో టేస్టీగా ఉండే సాంబార్ రైస్ ఈరోజు మీకు నేను చేసి చూపిస్తున్నాను. మంచి రుచితో ఉండే సాంబార్ రైస్ తయారు చేసి చూపిస్తున్నాను. ఇవాళ ఎలా తయారు చేయాలో చూద్దాం. బ్యాచిలర్స్కైనా లేదా కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళకైనా చక్కగా వాళ్ళు చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి ఈ రెసిపీ. సాంబార్ రైస్ రెడీ చేసేసుకుని పైనుంచి ఒక స్పూన్ నెయ్యి అలా వేసుకుని ఇలా తిన్నామంటే మనం ఏ కూర పప్పు చారు ఏం అవసరం లేదండి, చక్కగా ఇలా తినేయచ్చు. అంత చక్కటి రెసిపీ. ఈరోజు మన రెసిపీ పర్ఫెక్ట్ సాంబార్ రైస్. లంచ్ బాక్సులకైనా సరే మనం ఏదైనా జర్నీ చేసి వచ్చామనుకోండి, వెంటనే మనం కూర పప్పు చారు ఇవన్నీ చేసేంత ఓపిక లేనప్పుడు వెంటనే మనం ఈజీగా ఈ సాంబార్ రైస్ని చేసేసుకోవచ్చు. ఈ సాంబార్ రైస్కి ఏమేం కావాలో మీకు ఇప్పుడు నేను చూపిస్తాను. నేను ఈ కప్పు కొలతో 2 కప్పుల రైస్ తీసుకుంటున్నానండి. 2 కప్పుల రైస్కి 1 కప్పు కందిపప్పు, ఒక 5-6 చిన్న ఉల్లిపాయలండి, సాంబార్ ఉల్లిపాయలు అంటాం, సాంబార్ ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి, 2 టమాటాలు ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు మనం గుజ్జు తీసి పెట్టుకోవాలి. 2 స్పూన్లు సాంబార్ పౌడర్. అంతేనండి. సింపుల్ ఇంగ్రీడియంట్స్, చక్కని టేస్ట్తో మనం చాలా సులభంగా ఈజీగా మనం తయారు చేసేసుకోవచ్చు అనమాట ఈ సాంబార్ రైస్ని. ఫస్ట్ ఏం చేయాలంటే మనం ఈ బియ్యము కందిపప్పు శుభ్రంగా కడిగేసి ఒక అరగంట సేపు దాన్ని మనం బాగా నాననివ్వాలి. అలా నానితే పప్పు బియ్యం చక్కగా మనకి పర్ఫెక్ట్గా ఉడుకుతుందనమాట, మెత్తగా. అందుకోసమని ఒక అరగంట సేపు ఈ రెండింటిని మనం ముందు నానబెట్టాలి. ఈరోజు మన రెసిపీ సాంబార్ రైస్. చాలా ఈజీగా సింపుల్గా ఒక్క 10 నిమిషాల్లో మనం దీన్ని రెడీ చేసేసుకోవచ్చండి. ఇది లంచ్ బాక్స్కి చాలా చక్కగా సూట్ అవుతుంది. అలాగే మనం ఏదైనా జర్నీస్ చేసి వచ్చినప్పుడు మనం అన్నం కూర పప్పు ఇవన్నీ వండలేము. హడావుడిగా ఏదో ఒకటి మనం లంచ్ ప్రిపేర్ చేసుకోవాలి. అలాంటప్పుడు ఈ సాంబార్ రైసు సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి. అలాంటి సాంబార్ రైస్ మీకు ఈరోజు నేను చేసి చూపిస్తున్నాను. దానికోసం ఏమేమి కావాలో చూద్దాం. ఫస్ట్ నేను ఈ కప్పు కొలతతో 2 కప్పుల రైస్ తీసుకున్నానండి. 2 కప్పుల రైస్కి 1 కప్పు కందిపప్పు తీసుకున్నాను. అలాగే ఒక 5-6 చిన్న ఉల్లిపాయలు, సాంబార్ ఉల్లిపాయలు అంటాం, ఆ ఉల్లిపాయలు తీసుకున్నాను. 2 పచ్చిమిర్చి ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. కొంచెం కరివేపాకు, 2 టమాటాలు చిన్న ముక్కల్లా కట్ చేసి పెట్టుకున్నా. ఈ మాత్రం చింతపండుని నానబెట్టుకుని గుజ్జు తీసి పెట్టుకోవాలి. అలాగే 2 స్పూన్లు సాంబార్ పౌడర్. అంతేనండి. సింపుల్ ఇంగ్రీడియంట్స్, చాలా సులభంగా మనం తొందరగా 10 నిమిషాల్లో మనం దీన్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ముందు ఏం చేయాలంటే ఈ బియ్యం ఈ కందిపప్పు 2 బాగా శుభ్రంగా కడిగేసుకుని ఒక 1/2 అవర్ నానబెట్టుకోవాలండి. అలా నానబెడితే పప్పు బియ్యం బాగా నాని మనకి మెత్తగా తొందరగా ఉడుకుతుందన్నమాట. అందుకని ఇవి 2 ముందు శుభ్రంగా కడిగేసి పెట్టుకుని ఒక అరగంట సేపు నానబెట్టుకుందాం. ఇప్పుడు ఈ రైస్ని కందిపప్పుని ఇలా మనం నానబెట్టి ఉంచేసుకున్నాం కదండి. చింతపండుని ఇలా గుజ్జు తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ చింతపండు రసంలోనే మనం సాంబార్ పౌడర్ వేసి కలిపేసుకున్నాం. ఇది చక్కగా కలిసిపోతుంది. ఇలా ఈ చింతపండు రసంలో మనం ఈ సాంబార్ పౌడరు కలిపేసి ఉంచుకున్నట్టయితే చక్కగా ఉండలు కట్టకుండా మనకి ఈ రసంలో ఇదంతా బాగా కలిసిపోతుంది. సాంబార్ పౌడర్ మనం వేసుకున్నప్పుడు కూడా మనకి మంచిగా చక్కటి ఫ్లేవర్ తోటి ఉంటుంది. ఈ చింతపండులో ఈ సాంబార్ పౌడర్ అంతా కలిసిపోయి ఇప్పుడు దీంట్లోనే మనం 1 స్పూను కారం, దీంట్లోనే 1 స్పూను కారం కూడా వేసి కలిపేసుకుందాం బాగా.
ఇప్పుడు నేను దీంట్లోనే పసుపు సాల్ట్ కూడా వేసి కలిపేస్తానండి. మనం ఎందుకంటే రైస్లో వేసి మనం కలిపినప్పుడు కరెక్ట్గా మనకి ఆ సాల్టు ఈ కారం ఇవన్నీ కూడా అందులో బాగా కలుస్తాయి అన్నమాట. అందుకని ఇందులోనే సాల్ట్ పసుపు కూడా వేసి కలిపేసి రెడీ చేసి పెట్టుకుంటాను. ఇప్పుడు కొంచెం పసుపు, సరిపడగా సాల్ట్, ఈ సాంబార్ సరిపడగా సాల్ట్ వేసేస్తున్నాను. ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసి ఇలా పక్కన పెట్టేసుకుందాం. ఇలా దీన్ని పక్కన పెట్టేసుకున్నాం. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకునండి, కుక్కర్ పెట్టుకుని ముందు ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలండి కచ్చాబచ్చాగా ఇలా కచ్చాబచ్చాగా దంచుకుని వేసుకోవాలి. ఏంటి వెల్లిపాయలు ముందరే వేసినట్టయితే కనుక చక్కగా ఈ అన్నం పప్పు ఉడికినప్పుడు ఆ ఫ్లేవరు దీనికి పడుతుందండి, మంచి రుచిగా ఉంటుంది ఈ సాంబార్ రైస్కి. అందుకని ముందు వేస్తున్నాను నేను. ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు మనం ఈ ఉల్లిపాయలండి, ఈ ఉల్లిపాయలు సిమ్లో పెట్టుకుని వేయించాలండి. ఎందుకంటే మనం హైలో పెట్టామనుకోండి పైన ఉడికినట్టు అవుతుంది, లోపల ఉడకదు. అందుకని కొంచెం రంగు మారేంత వరకు వీటిని మనం సిమ్లో పెట్టుకుని వేయించుకున్నాం ఈ ఉల్లిపాయల్ని. ఆనియన్స్ ఇలా వేగాయండి. ఇప్పుడు టమాటా, పచ్చిమిర్చి, కరివేపాకు వేసేసుకుందాం. ఇవి కూడా ఒక్క 2 నిమిషాలు మగ్గితే సరిపోతుంది. ఒక 2 నిమిషాలు మగ్గనిద్దాం. మూత పెట్టేస్తే తొందరగా మగ్గుతుంది. విజిల్ అవసరం లేదు, అలా మూత పెట్టేద్దాం. ఇప్పుడు మనం దీంట్లో నానబెట్టుకున్న ఈ రైసు పప్పు వేసేద్దామండి. వేసేసుకుని మనం 2 కప్పులు రైస్ తీసుకున్నాము, 1 కప్పు పప్పు తీసుకున్నాం కదా, అంటే 3 కప్పులు అయింది. మొత్తం 6 కప్పులు మామూలు కరెక్ట్ కొలత అయితే 6 కప్పులు వాటర్ అండి. దీనికి ఇంకొక కప్పు యాడ్ చేయాలి. కొంచెం మనకి జారుగా ఉండాలండి, సాంబార్ రైస్ అంటే గట్టిగా ఉండకూడదు. అందుకని ఇంకొక కప్పు వాటర్ యాడ్ చేసి మొత్తం 7 కప్పుల వాటర్ మనం దీంట్లో పోద్దాం. ఇప్పుడు వాటర్ యాడ్ చేసేద్దాం. ఇప్పుడు ఇదంతా బాగా కలిపేసి ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు దీన్ని మనం ఉడికించాలండి. బాగా మెత్తగా ఉడికిపోవాలి. పప్పు రైస్ కూడా పెట్టేసి మనం విజిల్ పెట్టేద్దాము. విజిల్ పెట్టేసి ఒక 4-5 విజిల్స్ వచ్చేంత వరకు దీన్ని మనం ఇప్పుడు పప్పు అది ఎలా ఉడికిందో చూద్దామండి. చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు దీంట్లో మనం ఇందాక మనం చింతపండు పులుసులో అన్నీ వేసి ఉంచుకున్నాం కదా, కారం, ఉప్పు, పసుపు, సాంబార్ పొడి, అది ఇప్పుడు దీంట్లో వేసేద్దాము. వేసేసి ఒకసారి బాగా కలిపేద్దాం. కలిపేసి ఒక 2 మినిట్స్ దీన్ని సిమ్లో ఉడకనివ్వాలి. సాంబార్ స్మెల్ సూపర్గా వస్తుందండి. చూసారా, ఇలా ఉండాలన్నమాట. మరీ గట్టిగా కాదు, మరీ పచ్చిగా కాకుండా ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి ఎప్పుడు మనకి సాంబార్ రైస్ అనేది. ఇప్పుడు ఒక 2 మినిట్స్ దీన్ని బాగా, అంటే ఈ పులుపు, ఉప్పు, కారం, సాంబార్ పొడి ఇవన్నీ ఫ్లేవర్లు ఈ రైస్కి పట్టేంత వరకు మనం ఒక 2 మినిట్స్ ఉడకనివ్వాలి. ఇలా మనకి చూడండి చక్కగా ఉడికిపోతుంది. ఈ కన్సిస్టెన్సీలో కనుక ఇలా ఉన్నట్టయితే మనము తినే టైంకి కొంచెం దగ్గర పెడుతుందండి. అదే ఇలా ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు దానిపై నుంచి కొంచెం పోపు వేస్తాను నేను. చూసారా, ఇలా ఉప్పు కారం ఒకసారి సరి చూసుకోండి, కరెక్ట్గా సరిపోతుంది. తక్కువైతే కొంచెం వేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోకి మనం పోపు వేసుకుందాం.
నేను దీంట్లోకి నేతిపోపు వేస్తున్నానండి. ఒక 2 స్పూన్లు నెయ్యి. ఇప్పుడు ఈ నెయ్యి హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, కొంచెం ఇంగువ, ఒక ఎండుమిర్చి. అయిపోయిందండి. పోపు వేగిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేది. ఇప్పుడు ఈ సాంబార్ రైస్లో ఈ నేతిపోపుని వేసేద్దాం. ఆహా, గుమగుమలాడే చక్కని సాంబార్ రైస్ రెడీ అయిపోయిందండి. చూసారా? ఇంక మనం దీన్ని సర్వ్ చేసేసుకోవచ్చు. చక్కని సాంబార్ రైస్ రెడీ అయిపోయిందండి. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. నా ఈ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.